ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఓటరు జాగృతిపై అవగాహన కళాజాత కార్యక్రమం ద్వారా అవును మరి ప్రజలందరూ కూడా 100% ఓటింగ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే అంశం పైన ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి కళాజాత ద్వారా కార్యక్రమం చేస్తారు. అవును, ఒక మంచి పాటతో దేశభక్తి గీతంతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ఎందుకు వచ్చామా తిరిగి భోజనం చేసి బాగా పడుకోవడానికి వచ్చామరా. తిరిగి తాగి పడుకోవడానికి కాదు. ఇప్పుడు రాబోయే మే నెలలో 13వ తేదీ 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. అవును, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అవును ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అవును, ఓటు వేస్తాం కదా మనమంతా. ఓటు వేసే దాని గురించి అవును కొన్ని పద్ధతులు ఉన్నాయి, తెలుసుకోవాలి. పద్ధతులు బాగా తెలుసురా. తీసుకొని డబ్బు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఓటు వేయడం. ఇంకా ఏ కాలంలో ఉన్నారా మరి? ఓటు మన జన్మ హక్కు లాంటిది. అవును, అంటే ఈ భూమి పేరు పుట్టిన మానవుడికి 18 సంవత్సరాల తర్వాత వెండిన తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కు ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని అమ్ముకోవడం తప్పు నాన్న. అమ్ముకోకూడదు. మరి ఆ ఓటుని నువ్వు నిజాయితీగా వేసి ఓటు వేసి ఒక మంచి నాయకుని ఎన్నుకోవడం వల్ల మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాని సరే ఇప్పుడు నువ్వు మందుకు ఆశపడి అవును నోటుకు ఆశపడి ఏం తృప్తి ఉంటుందిరా? ఉండరు బాబోయ్. నిజమే, నీతిగా నిజాయితీగా ఓటు వేయడం వల్ల ఒక మంచి నాయకుని ఎన్నుకోవడం వల్ల ప్రజాస్వామ్యం బాగా నిలబడుతుందిరా, పటుత్వంగా ఉంటుందంటావు. అవును సరే, అందుకే ఓటింగ్ శాతంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అవును, 100% పోలింగ్ జరగాలి. ఈ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరు కూడా అవునవును ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. వేయండి అంటున్నావు. అసలు ఓటు వేస్తే మాకేంటి లాభం? ఆ రోజు మీరు ఏదో పడవ పాటలు పెడతాను కదా. మనకు పని పాట ఉందని, నిర్లక్ష్యం ఉందని, ఓపిక లేదని, సోమరిపోతుదనం వల్ల ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమవుతుందా? ఒక మంచి నాయకుని ఎన్నుకునేటువంటి అవకాశం కోల్పోతుంది. అవునా? ఎందుకంటే మన విశాలమైనటువంటి భారతదేశం అవును ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి దేశం. ఈ దేశంలో ఓటు హక్కున్నటువంటి యువకులు కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించి ఎవరైతే దేశాభివృద్ధికి పాటుపడతారో ఎవరైతే మంచి నాయకత్వపు లక్షణాలు ఉంటాయో ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారని ఆలోచన కలిగి ఉంటారో అవునవును అటువంటి వారిని ఆలోచించి ఎన్నుకోవాలి. కానీ అవును నీకు ఓపిక లేదనో ఏదో ఓపిక నా పని ఉందనో అవును లేదా ఓటిస్తే నాకేంటి లాభం ఇంట్లో కూర్చుంటే ఆ ఎన్నుకోబడినటువంటి నాయకుడు సరైనటువంటి నాయకుడు కాకుండా దేశం అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా అవుతుంది. దానివల్ల దేశం ఆర్థికంగా కాకుండా దేశం అన్ని రకాలుగా వెనకబడిపోతుంది. అందుకే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ రోజు తప్పకుండా వినియోగించుకుంటాం. ఓటు విలువ తెలుసుకుంటే బ్రతికే ఒక స్వర్గం. ఓటు ఓటు విలువ తెలుసుకుంటే బ్రతికే ఒక స్వర్గం. ఓటు నమ్ముకుంటే మన బ్రతికే ఒక నరకం. నీతిగా నిజాయితీగా ఓటు వేయాలన్నా పూర్తి చేద్దాం.